కాంగ్రెస్ కు కామ్రేడ్లకు పొత్తు కుదిరేలా లేదు. కామ్రేడ్లు బలంగా ఉన్న చోట తమకే అధిక స్థానాలు కావాలని పట్టుబడుతుంటే అధికారంలో ఉండి సత్తా చాటకపోతే ఎలా అని కాంగ్రెస్ భావిస్తోంది. దాంతో నామినేషన్ల పర్వం ముగిసినా పొత్తులు ఖరారు కాకపోవడంతో ఇరు పార్టీల ఆశావాహుల్లో ఆందోళన మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కొందరిలో ఆనందం నింపగా మరికొందరిలో ఆందోళన మొదలైంది. ఇన్నాళ్లు కామ్రేడ్లతో దోస్తీ చేసిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదు. కాంగ్రెస్ సిపిఐ మధ్య ఇంకా పొత్తు కుదరలేదు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన రెండు పార్టీలు పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల మిత్రపక్షంగా కొన్ని చోట్ల ప్రతిపక్షంగా తలపడ్డాయి. మున్సిపల్ ఎన్నికల వ్యవహారంలో ఏదులాపురం మున్సిపాలిటీ, కొత్తగూడెం కార్పొరేషన్లో సీట్లు సర్దుబాటు కాకపోవడంతో ఎవరికి వారు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏదులాపురంలో వైస్ చైర్మన్తో పాటు 13 వార్డులు, కొత్తగూడెంలో డిప్యూటీ మేయర్తో పాటు 25 డివిజన్లు సిపిఐ అడుగుతుంది. అలాగే మదిరలో 3 చోట్ల పోటీకి సిద్ధమని కాంగ్రెస్ పార్టీకి సూచించింది. ఇల్లందులో కూడా తమకు సీట్లు కేటాయించాలని కోరారు. మిగిలిన చోట్ల కో ఆప్షన్ అవకాశం ఇవ్వాలని సూచించారు. ఏదలాపురం, కొత్తగూడెంలో చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఎవరికి వారు నామినేషన్లు వేసే ప్రయత్నంలో ఉన్నారు. ఉపసంహరణ లోపు సర్దుబాటు జరిగితే ఉపసంహరణ చేయవచ్చని భావిస్తున్నారు. పొత్తుల విషయంలో రెండు పార్టీల నుంచి స్పష్టత రాకపోవడంతో కింది క్యాడర్ కొంత గందరగోళంలో ఉంది. కాంగ్రెస్ లో టికెట్ల పోటీ అధికంగా ఉండటం, మరోవైపు సిపిఐ తమతో కలవాలని బీఆర్ఎస్, సిపిఎంలు విజ్ఞప్తి చేస్తున్నాయి. సిపిఐ మాత్రం కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోతే ఒంటరి పోరాటానికి సిద్ధంగా ఉంటామని అంటోంది. కలిసి వచ్చేటువంటి పార్టీలతోని చర్చలు జరుపుతా ఉన్నాం. కాంగ్రెస్ తోని ఇప్పుడు చర్చలు ఒక దశలో ఉన్నాయి. అవి సఫలీకృతం అయితేని ఆ రకంగానే అన్ని చోట్ల మదర్లో కానివ్వండి, ఏదులాపురం కానివ్వండి, వైరాలో కానివ్వండి, మేము మా బలానికి తగినట్లుగా కొన్ని స్థానాలకి పోటీ చేయాలని అనుకుంటున్నాం. అలాగనే సత్తుపల్లి, కల్లూరులో కూడా పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సాధ్యమైనంత వరకు పొత్తుల కోసం ప్రయత్నం చేస్తాం. పొత్తులు సఫలీకృతం కానప్పుడు ఒంటరిగానైనా కానీ మా బలాన్ని తగినట్లుగా మేము పోటీ చేసి విజయం సాధిస్తాం. సిపిఐ పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పొత్తు పెట్టుకుంటుంది. సిపిఎం పార్టీకి కొత్తగూడెం, అశ్వారావుపేటలో కాంగ్రెస్ తో పొత్తు కుదిరింది. ఏదులాపురం, మదిరలో బీఆర్ఎస్ తో పొత్తు కుదిరింది. కల్లూరు, సత్తుపల్లిలో ఒంటరిగా బరిలో నిలిచింది. వైరాలో బీఆర్ఎస్ తో, కాంగ్రెస్ తో చర్చలు కొనసాగుతున్నాయి. దాదాపుగా బీఆర్ఎస్ తో పొత్తు ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ తో పాటు అశ్వారావుపేట, ఇల్లందు మున్సిపాలిటీల్లో రాజకీయ సందడి మొదలైంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు సమావేశాలు నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లోనూ పీఠం దక్కించుకోవాలని, ఆ దిశగానే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని భావిస్తున్నారు. ఎన్నికలకు అందరూ సమాయత్తమయ్యారు. కాంగ్రెస్ తరపున కొత్తగూడెం నియోజకవర్గంలో ఎంపీ రామసహాయం, రఘురామరెడ్డి వార్డుల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సిపిఐ తరపున కూనంనేని సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. బీజేపీ తరపున ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అశ్వారావుపేటలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, బీఆర్ఎస్ తరపున తాటి వెంకటేశ్వర్లు, మెచ్చ నాగేశ్వరరావు డివిజన్లలో పర్యటిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య, బీఆర్ఎస్ తరపున హరిప్రియ, ఇతర నాయకులతో పాటు ఇటీవల వద్దిరాజు రవిచంద్ర సమావేశం నిర్వహించారు. ఖమ్మం మార్కెట్ మాజీ చైర్మన్ ఆర్జీసీ కృష్ణ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. పొత్తుల విషయం కూడా వారి వారి నిర్ణయానికి వదిలేయడం జరిగింది. వారి నిర్ణయం మేరకే ఏదులాపురంలో జరుగుతుంది. అలాగే వైరా మున్సిపాలిటీలో స్థానిక శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు కూడా పొత్తుల విషయంలో వారే స్వయంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి గతంలో కూడా మాకు అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి వచ్చినటువంటి పార్టీలతోటి ఖచ్చితంగా పొత్తులు ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానికంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆయా శాసనసభ్యుల నిర్ణయం మేరకు పొత్తులు ఉంటాయి. పార్టీలన్నీ పొత్తులపై మంతనాలు సాగిస్తూ వస్తున్నాయి. ఆ లెక్కలు తేలక ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆశావాహులు అయోమయంలో ఉన్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు తారుమారుతో తమ కుటుంబంలో ఎవరిని నిలబెట్టాలా అన్న ఆలోచనలో తర్జన భర్జన పడుతున్నారు.